నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం చాలా అవసరం. ఎంవీఐ రంగారావు. ఘనంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి వార్షిక పూజ వేడుకల్లో పాల్గొన్న శ్రీ విద్యా చైతన్య పీఠం పీఠాధిపతి భార్గవ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న అర్జీలను కలెక్టర్ పరిశీలించి వాటి పరిష్కార విధానంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అర్జీదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. పలు అర్జీలకు సంబంధించి మార్టూరు మండలం ఎంఆర్ఓతో పాటు ద్రోణాదుల గ్రామ వీఆర్ఓలతో ఫోన్లో మాట్లాడి అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ద్రోణాదుల గ్రామానికి చెందిన ఒక అర్జీదారుడు సమస్యలపై వీఆర్ఓ రాంబాబుతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీదారుడికి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవటం, నిర్ణీత గడువులో అర్జీని పరిష్కరించకపోవటంపై వివరణ కోరుతూ సంబంధిత వీఆర్ఓకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి అర్జీని బాధ్యతతో పరిశీలించి అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హలో, హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒకటి పిటిషన్ మీకు వచ్చి ఉంది. ఇది మీకు జూలైలో వచ్చింది. ప్రత్తిపాటి ఈశ్వరమ్మ, పూనూరు, ద్రోణాదుల గ్రామం. అవును సార్. దీని గురించి అవగాహన ఉందా? ఈ కేసు గురించి? అది జీరో ఖాతాలతోటి వాళ్ళకి ఫ్రీ సర్వే చేస్తే దాని మీద రిపోర్టు ఆర్డీఓ గారి దగ్గర నుండి జేసీ గారికి పంపించాము సార్. అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈమె పిటిషన్ ఏంటంటే, ఈమెకి 2 సర్వే నంబర్లో ఎకరా 27 సెంట్స్ భూమి పసుపు కుంకుమ కింద వచ్చిందంట. వెబ్లాండ్లో వీళ్ళు లేరు, అంతే. 1B రావటం లేదు వీళ్ళకి. ఇది ఈ ఐడియా ఉందా మీకు లేదా? అత్తిపాటి ఈశ్వరమ్మది ఒక ఇష్యూ అయితే జీరో ఖాతాల్లో ఉన్నదాన్ని. ఓకే, ఇంకా వేరే ఇష్యూస్ ఉండవచ్చు. నేను చూస్తున్నది ఇది. ఓకే, అంటే అక్కడ ఎందుకు, ఏం పని నిమిత్తం వచ్చాడా? ఎందువల్ల ఉన్నాడు అక్కడ? ఇవి ఫైల్స్, ఇంటర్మిటేషన్ ఫైల్స్ ఇప్పుడే వచ్చారు సార్. ఇవ్వండి ఆయనకి. ఇద్దరు కూడా వినపడేటట్టు లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడండి. జీరో ఖాతా ఉంది కదా, మన ఫైల్ పంపించింది. ఇది వెబ్లాండ్ లో కరెక్ట్ గా విఆర్ఓ గారు వినపడుతుందా? నమస్తే. ఈ ప్రత్తిపాటి ఈశ్వరమ్మ గారు పీజీఆర్ఎస్ లో పెట్టిన పిటిషన్ ఏంటి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సార్, వాళ్ళకి రీసర్వేలో 8 సిరీస్ ఖాతా నెంబరు అసైన్ చేశారు సార్. అది 8 సిరీస్ ఖాతా నెంబర్ అసైన్ చేశారని చెప్పి అది మ్యూటేట్ చేయడానికి కూడా మనకి 8 సిరీస్ నెంబర్ ఉంటే మనకి ఏపీ సేవా పోర్టల్లో ఎనేబుల్ అవ్వదు సార్. ఓకే, అంటే ఇప్పుడు అది పరిష్కారం చేశారా? అది ఫైల్ పంపించాం సార్. అది ఫైల్ మేము త్రూ ఆర్డీఓ ద్వారా మేము పంపించాం సార్. అది కలెక్టరేట్ లోనే సెక్షన్ లో ఉంది. అలాగే అంటే ఇప్పుడు నేను వెబ్లాండ్ లో చూస్తే మీ భూమిలో వాళ్ళకి ఆల్రెడీ ఖాతా 2107 ఉంది కదా. మరి ఇదేంటి, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో మీ భూమిలో 2107 ఖాతా ఉంది. 2107 ఇస్ దర్ ఖాతా నంబర్ అమ్మా. అర్థమైందా? ఒకసారి ఫైల్ పంపించినాక మేము అది అంటే అయింది లేదు ఒకసారి చెప్పలేదు సార్. కాదండి, మీరు ఫైల్ గురించి వదిలేమ్మా. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్కి జవాబు ఇవ్వండి. మీరు ఇద్దరు తహసీల్దార్, ఎంఆర్ఓ, విఆర్ఓ. మా వెబ్లాండ్లో నేను చూస్తూ ఉన్నాను 2107 వాళ్ళ ఖాతా ఉంది, రాసుకోండి. రాసుకున్నాను సార్. ఎల్పి నంబర్ వచ్చి 3928.
సార్. అంటే ఇప్పుడు ROR 1B నాకు కనపడుతుంది. మీరు ఇదే ROR 1B కాపీని తీసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. అడుగుతున్నది అదే కదా. అవును సార్, వీళ్ళ పేరు 8 సిరీస్ లో ఉండటం వల్ల మేము మ్యుటేషన్ కి పెట్టడానికి అప్పుడు రైజ్ అవ్వలేదు సార్. అందుకని దీన్ని రిపోర్ట్ పెట్టి 20 మందివి టోటల్ మీద ఎప్పటిది సంగతి? విఆర్ఓ గారు మాట్లాడమ్మా, ఎప్పుడు సంగతి నువ్వు చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీ భూమిలో కానీ, కాకపోతే ఆమె ఎకరా 27 సెంట్స్ అంటున్నారు, B3లో 42 సెంట్ అంటున్నారు. B3లో 82 సెంట్ ఉంది ఆన్లైన్లో. B1 వచ్చిందా? 104 B1లో 85 సెంట్స్ ఉంటాయి. వాట్ ఎవర్, ఆల్రెడీ వెబ్లాండ్లో ఇప్పుడు వీళ్ళు 1B వచ్చింది. వచ్చిన 1Bని మీరు ఆమెకు ఫోన్ చేసి తల్లి ఇదిగో నీది 1B అని వాట్సాప్లో పంపించవచ్చు కదా, ఎండార్స్మెంట్లో కాపీ చేసి ఇచ్చేచ్చు కదా. ఎందుకు మీరు ఇవ్వలేదు? మీరే చూసుకోవాలి కదండి. తహసీల్దార్ లాగిన్లో కనపడదా తల్లి? సార్ ఒక్కసారి చెక్ చేసి ఇప్పుడు మేము ఇస్తాం సార్, వాళ్ళని పిలిపించి మేము అందిస్తాం. ఇదే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన గ్రీవాన్స్, ఇది పెండింగ్ ఉంది, చాలా రోజుల క్రితమే వచ్చింది ఇది. మీరు ఇక్కడ ఏం రిపోర్ట్ పంపించదు. మీరు VPT 4602 అనే గ్రీవాన్స్ని మీరు ఓపెన్ చేసి చూస్తే, అది మీరు ఆమె పిటిషన్ మీరు చదివితే ఆమె అడిగింది ఇంతే, పసుపు కుంకుమ కింద ఎకరా 27 సెంట్స్ వచ్చింది. ఇది నాకు ఆన్లైన్లో బహుశా అప్పుడు ఆమె ఏ రోజు 4th జూలై నాటికి అది వెబ్లాండ్ అవ్వలేదేమో, ఇప్పుడు అయింది. ఆయన వెంటనే మీరు తీసి ఆయనకి ఇవ్వాలి, అంతే కదమ్మా. అదే కదా మీ విఆర్ఓ పని. చేయకుండా ఇన్ని నెలలు ఎందుకు పెండింగ్ పెట్టుకొని ఉన్నారు మీరు? ఎవరు? హూ ఇస్ దిస్ విఆర్ఓ? ఎలా పని చేస్తాడు? ఏమా తహసీల్దార్ గారు, నేను మీకేం అడుగుతున్నాను, ఈ విఆర్ఓ ఎలా పని చేస్తాడు? పర్సనల్గా ఆయన చూడలేకపోయాడు, మీరు కూడా చూడలేకపోయినా. టెల్ మీ, ఎలా పని చేస్తాడు ఈయన? కరెక్ట్గా పని చేస్తాడా లేదా? నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ కొరకు పరీక్షా కేంద్రాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు బాపట్ల జిల్లాలో పరీక్షా కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. మే నెలలో జరగనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలన్నారు. గత ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించామన్నారు. మే నెలలో జరగనున్న పరీక్షకు 3 కేంద్రాలను ఎంపిక చేయాలన్నారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, డిఈఓ శ్రీనివాస్, డిఎస్పీ జి రామాంజనేయులు, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ గేట్ సమీపంలో పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు హాజరై అవుట్ పోస్ట్ ను అధికారికంగా ప్రారంభించారు. విద్యా సంస్థల వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం ద్వారా శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. సమాజానికి చీడ పురుగు అయిన డ్రగ్స్ కల్చర్ కి దూరంగా ఉంటారని, విద్యార్థులు నిర్భయంగా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు అవుట్ పోస్ట్ ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ, అల్లరి నివారణ మరియు అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నిరంజన్ బాబు, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అలేఖ్య, బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ దొడ్డపనేని వెంకయ్య చౌదరి, ట్రెజరర్ కోట వీరబ్రహ్మయ్య, వివిధ విభాగ అధిపతులు, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకి విద్యాదానం చేయాలని తపంతో ప్రారంభించింది నాన్ ప్రాఫిట్ మోటో ఆర్గనైజేషన్. మరి దీనికి ఈ కాలేజీలో చేర్పించిన మీ తల్లిదండ్రులకి, మీరు ఇక్కడ చేరడానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సార్ చెప్పినట్టుగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, కొన్ని డ్రగ్స్ అటువంటివి ఉన్నాయి. దయచేసి మీరు ఎవరు కూడా వాటికి ఆకర్షితులు కాకుండా ఉండండి. ఇంకోటి ముఖ్యంగా యాక్సిడెంట్స్ ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీకేమన్నా అయితే మీతో పాటు మీ తల్లిదండ్రులు వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రులను సుఖపెట్టండి.
సార్ వాళ్ళు కూడా రెగ్యులర్గా చెక్ పాయింట్ కూడా పెడుతున్నారు. హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. హెల్మెట్ లేకపోతే హెడ్ ఇంజరీ అయితే స్పాట్లో ఈ మధ్య రీసెంట్గా కూడా విలేకరి చనిపోవడం జరిగింది. దయచేసి అందరూ కూడా రూల్స్ పాటించి పోలీసు వారికి సహకరించి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ భావితరానికి ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళందరూ కూడా నమస్కారాలు. శ్రీ బగళాముఖి ఆలయానికి పుష్పగిరి పీఠాధిపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి పుష్పగిరి పీఠాధిపతులు అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి తమ పరివారంతో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణం గావించే స్వామివారి చేత శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ ఈ ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న శ్రీ రాజశ్యామల నవరాత్రులలో శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా ఆనందదాయకమని అన్నారు. రాజశ్యామల అనగానే రాజ్య పాలకులకు సుభిక్షాన్ని అందించే దేవతగా అభివర్ణించారు. ఆ దేవత అనుగ్రహంతో రాష్ట్రంలో దేశంలో పరిపాలకులు సుభిక్షవంతమైన పరిపాలన అందిస్తారని, తద్వారా సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పేర్కొన్నారు. అటువంటి దేవతా ఉత్సవాలు ఈ ఆలయంలో జరగటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున నూతన వస్త్రాలు, అమ్మవారి శేష వస్త్రం చిత్రపటంతో స్వామివారిని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఆలయ ఈవో జి నరసింహమూర్తి సత్కరించారు. స్వామివారు కూడా వారి మఠం తరపున దేవస్థానం ఈవో, ఆలయ పూజారులను దుస్సాలువతో సత్కరించారు. ఆలయం సంతోల గ్రామానికి మరి ప్రముఖ పీఠాధిపతులు మరి పుష్పగిరి పీఠాధిపతులు విజయం చేయడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం. మరి అటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి శ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో మరి 3వ రోజు ఈరోజు గుర్తింపు అనేది చాలా చాలా గొప్పగా ఉంటుంది. మరి అటువంటి సమీప ప్రాంతాలకు వచ్చి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ, వాది మూకతి ఎవరైతే వితండవాదన చేస్తూ ఉంటారో వారి నోరును అదుపులో పెట్టడం అంటే అదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని తగ్గించడం, క్రూరంగా ఉన్నటువంటి రాజపాలకుల్ని శాంతపరచడం, వెంకటి క్షితిపతి వైశ్వానరస్య అగ్ని ప్రమాదాది మహా విపత్తుల నుంచి అమ్మవారు ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. క్రోధి శామ్యతి, ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు ఎదురుపడతారు, ఎంత క్రోధంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా మనస్సునందు శాంత స్వభావాన్ని ప్రార్థించుకుని క్రోధి దుర్జన స్వజన, దుర్మార్గుడైనటువంటి వాడు కూడా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని పొంది క్షిప్రాణుగా ఖంజ. కాబట్టి ఏదైనా సరే శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం కలిగిన మాతృ స్వభావం క్షిప్రాణుగా. గర్వీ కర్వని, గర్వంగా ఉన్నటువంటి వాడు గర్వభంగం చేయటం, వాడికి జ్ఞానాన్ని తెలపడం, ఆ గర్వ సంబంధమైనటువంటి వాటిని కూడా ఒక మిథ్యగా చూపించటంలో అమ్మవారి యొక్క అపారమైనటువంటి దృష్టి చెప్పలేనటువంటి అనిర్వచనం. వ్యాఖ్యానం ఎలా చేయొచ్చు కానివ్వండి, ఎలాగైనా చేయొచ్చు కానివ్వండి, గర్వీ కర్మతి అంటే గర్వము లేనటువంటి స్వభావం అమ్మవారి ఉపాసనలో భాగం. సర్వవిచ్చ జడతి, నేను అన్నిటికీ నాకు మించినటువంటి మేధాశక్తి లేదు అనుకునేటువంటి వారిని జడంగా చేయటం, జడంగా ఉన్నటువంటి వారిని మేధాశక్తి సంపత్తితో నింపడం అమ్మవారి యొక్క అపారమైన కరుణ. సర్వవిచ్చది యంత్రిత. పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామంలోని చెరువు వద్ద గల శ్రీ అన్నపూర్ణ సమేత మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం మాఘమాసం స్వామివారికి జరిపి భక్తి గీతాలు ఆలపించారు. నేడు పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో ప్రచురింపబడ్డానికి ముఖ్య కారకులు గిడుగు వెంకట రామ్మూర్తి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలో గల కార్యాలయంలో గిడుగు రామ్మూర్తి 86వ వర్ధంతి సభ నిర్వహించారు.
వ్యవహారిక భాషలో పాఠ్యపుస్తకాల ప్రచురణ జరగటం కారణంగా ప్రతి సామాన్యుడికి కూడా విద్య సులభతరమైందని పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ లిపి లేని సవర భాషకు కూడా రామ్మూర్తి లిపిని కనుగొన్నారని అన్నారు. సవర తెలుగు భాషా నిఘంటువును కూడా రామ్మూర్తి రచించారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా లెక్క చేయక గిడుగువారు వ్యవహారిక భాష ప్రచారానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుయల్ మాట్లాడుతూ గిడుగువారి భాషోద్యమం కారణంగా నేడు సామాన్యులలో కూడా విషయ పరిజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. ఈ సభలో ఎం జాకబ్, షేక్ సఫర్ద్ అలీ, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. ఆ రోజుల్లో పండితులు ఎక్కువగా ఉండి, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండి గ్రాంధిక భాష మాట్లాడేవాళ్ళు. ఆ గ్రాంధిక భాష సామాన్య ప్రజలకు తెలిసేది కాదు, అర్థం ఉండేది కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా తెలియదు. వాళ్ళు ఆ రోజుల్లో గ్రాంధిక భాషతో ప్రజల్ని కూడా మోసం చేసించడం జరిగింది. అలాంటి సమయంలో గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వ్యవహారిక భాషగా ఉంటే ప్రజలంతా మాట్లాడగలుగుతారు అనే ఉద్దేశంతో ఆయన తెలుగు భాషను ఒక ఉద్యమంగా తీసుకుని రాష్ట్రంలోని నలుమూలలో పోరాడారు. ఆ రోజుల్లో తెలుగు భాష కోసం కందుకూరి, గురజాడ వంటి మహనీయులు కూడా గిడుగు రామ్మూర్తి అడుగుజాడలో నడవాల్సి వచ్చింది. ప్రముఖ సంఘ సంస్కర్త, వ్యవహారిక భాషా పితామహుడు, హేతువాది గిడుగు రామ్మూర్తి గారు. ఆ రోజుల్లో పాఠ్య పుస్తకాలు గ్రాంధిక భాషలో ఉండేవి. బయట ప్రజలంతా కూడా ఎక్కువ మంది వ్యవహారిక భాష మాట్లాడుతూ ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో పాఠ్య పుస్తకాల్లో ఉన్న విషయం అర్థం కాక గ్రాంధిక భాషలో అంతగా పాండిత్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈడ్స్ అనే ఆంగ్ల విద్యా శాఖాధికారి ఈ పరిస్థితి గమనించి, ఈ విధంగా ఉంటే విషయం ఎలా అర్థమవుతుంది, విద్యార్థుల్లో ఎట్లా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది అని వారు గిడుగు రామ్మూర్తిని ప్రశ్నించినప్పుడు, గిడుగు రామ్మూర్తి గారు గ్రాంధిక భాషలో పాఠ్య పుస్తకాలు ఉండకూడదు, వ్యవహారిక భాషలో పాఠ్య పుస్తకాలు ఉంటేనే విద్య అనేది అభివృద్ధి చెందుతుంది, సామాన్యుడికి సైతం కూడా విద్య అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం రెడ్డిపాళ్లెం సెంటర్లోని శ్రీ వరలక్ష్మి వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యశాల వైద్యులు పొన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుందని తెలిపారు. పిట్లవానిపాళ్లెం మండలం రెడ్డిపాళ్లెం సెంటర్లోని వరలక్ష్మి వైద్యశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వరలక్ష్మి వైద్యశాల వైద్యులు డాక్టర్ పొన్నూరు శ్రీనివాసరావు తెలిపారు. వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొనే వైద్య నిపుణుల వివరాలు తెలిపారు. వైద్య శిబిరానికి వచ్చే షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయం 7:30 వచ్చి షుగర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. షుగర్ పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరలక్ష్మి వైద్యశాల రెడ్డిపాలెం సెంటర్ పిట్లవానిపాలెం నందు ఈ నెల 25వ తారీఖు అనగా ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో కార్డియాలజిస్టులు అనగా గుండె జబ్బుల వైద్య నిపుణులు, నరాల వైద్య నిపుణులు, ఎంపులు మరియు కీళ్ల వైద్య నిపుణులు, చిన్నపిల్లల డాక్టర్ గారు, అలాగే స్త్రీల వైద్య నిపుణులు, ఇంకా జనరల్ డాక్టర్సు మొత్తం 9 మంది పాల్గొంటారండి. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజు అనగా జనవరి 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మన వరలక్ష్మి వైద్యశాల రెడ్డిపాలెం సెంటర్ పిట్లవానిపాలెం మండలం నందు ఈ శిబిరం జరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే ఉదయం 7:30 గంటలకి వస్తే వరలక్ష్మి వైద్యశాల నందు ఉచితంగా షుగర్ పరీక్షలు చేస్తారు.
అలాగే మీ పాత రిపోర్ట్లు, మీరు వాడే మందులు అన్నీ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పేద రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉచితంగా కొన్ని మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. పశు సంపద, పాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి తహా అన్సారీ అన్నారు. కర్లపాళ్లెం మండలం కొత్త నందాయపాళ్లెం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ అన్సారీ పాల్గొని గేదెలు, గొర్రెలకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ పాడి పశువులకు నట్టల నివారణ మందు ఇవ్వటం వలన పాల ఉత్పత్తి పెరగటంతో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రావి రాంబాబు రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది గంపాల మోహనకృష్ణ, రహీం, రైతులు సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పశు సంవర్ధ శాఖ తరఫున మన పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రాల అంతటా ఈ నెల 19 నుంచి 31 తేదీ వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో 2 క్యాంపులుగా అందరూ 2 డాక్టర్లని ప్రభుత్వం నియమించింది. ఈ మన కర్లపాలెం మండలానికి వచ్చేసి ప్రతి 19వ తారీఖు నుంచి ప్రతిరోజు రోజుకి 2 గ్రామాల లెక్కన 31వ తారీఖు వరకు మనం ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ఏంటంటే పశువులకి మామూలుగా నట్టల నివారణ, ఏదైతే చూలు కట్టని ఎదుగు రాని పశువులు ఉన్నాయో ముఖ్యంగా వాటికి నట్టల నివారణ చేసి దూడలకు కూడా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడింది. ఆ గొర్రెలకి, మేకలకి ఏమో డివార్మింగ్ నట్టల నివారణ మందులు, కోళ్ళకి కూడా నట్టల నివారణ మందులు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ, రైతు సోదరులకి అందరికీ మేము ఇస్తున్నాము. తర్వాత ఏదైతే చూలు కట్టని పశువులు ఉన్నాయో వాటికి చూలు కట్టడానికి, వాటి గర్భకోశ వ్యాధి చికిత్సలు అన్నీ ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ గ్రామంలో ముఖ్యంగా రైతు సోదరులకు, పాడి పశు సోదరులందరికీ మేము ఈ వైద్య శిబిరం ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఇలా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏడాదికి మన ప్రతి పశువు ఒక దూడని ఈనాలనే కాన్సెప్ట్తో తొందరగా మన సీజనల్ బ్రీడింగ్ అంటారు. మన దగ్గర ఎక్కువ గేదె జాతి ఎక్కువ కాబట్టి ఈ గేదెలు ఎక్కువ సీజనల్లో మాత్రమే బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్ని మనం ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రం అంతటా ఈ నెల 19 నుంచి 31 వరకు నిర్వహిస్తుంది. మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కర్లపాలెం మండలంలో కొత్త నందాయపాలెం గ్రామంలో ఈరోజు పశు ఆరోగ్య శిబిరము ఒకటి నిర్వహిస్తున్నాము. రెండో శిబిరం ఏమో సమిటవారిపారి పంచాయతీలో అక్కడ 2వ శిబిరము నిర్వహిస్తున్నాము. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ వార్షిక పూజా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని శ్రీ విద్యా చైతన్య పీఠం పీఠాధిపతి భార్గవ్ తెలిపారు. కర్లపాళ్లెం మండలం నల్లమోతువారిపాళ్లెం గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవాలయంలో అమ్మవారి 18వ ప్రతిష్టా వార్షికోత్సవ కార్యక్రమాలు పీఠాధిపతి భార్గవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. అర్చక స్వామి భువనగిరి వెంకట శాస్త్రి పంచామృత అభిషేకాలు, దొడ్డ వెంకటరామారావు, ఇందిరా దంపతులచే శ్రీ లలితా త్రిపుర సుందరి మహాచంద్ర మౌళేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడా శ్రీనివాసరావు, బీసాబత్తుని నాగ ఆంజనేయులు, గుర్రాల వెంకటరామారావు, మాడా నరసింహారావు, సాంబిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లమోతువారి పాలనలో లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పీఠంలో వేంచేసి ఉన్న జగజ్జనని శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రతిష్టా వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా 2వ రోజున ఈ రోజున మనకి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి జరత్కార సమేత శ్రీ మానసాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం పూర్తయింది. అనంతరము ఈ రోజున మన గంగా లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని 2వ రోజున ఈ రోజున మన దొడ్డ వెంకటరామారావు గారు, ఇందిరాదేవి దంపతులు ఆధ్వర్యంలో ఈ రోజున కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. రేపు 3వ రోజున మనకి కుబేర పాశుపత హోమం, అనంతరము మన మాడ శ్రీనివాసరావు, శివపార్వతి దంపతుల చేత గంగా లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం రంగ వైభవంగా ప్రారంభమవుతుంది. అనంతరము ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరము స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనైన ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవటం చాలా అవసరమని ఎంవీఐ డీబీవీ రంగారావు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శిక్షణతో భద్రత, సాంకేతిక ద్వారా భద్రత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటంలో సీట్ బెల్ట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రోడ్డు మీద లైన్స్ ఉంటాయని వాటిని అతిక్రమించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎం విఐబి కృష్ణబాబు, డాక్టర్ నరేంద్ర, ప్రిన్సిపల్ మోహన్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని బట్టి మన వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందో అందులో కూర్చున్న ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా A to Z ఇన్బెడ్ ప్యాసింజర్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందో మనం బాడీ కూడా అంతే మూమెంటంలో ఉంటుంది, అంతే స్పీడ్లో వెళ్తుంటుంది. సడన్గా ఒక డ్రైవర్ ఏదన్నా బయట అబ్స్ట్రక్షన్ చేసి బ్రేక్ అప్లై చేసినప్పుడు వెహికల్ యొక్క మూమెంట్ బ్రేక్స్ అప్లికేషన్ చేయడం ద్వారా రొటేట్ అవుతున్న డ్రమ్ని హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే వెహికల్ మూమెంట్ ఆగిపోతుంది. దీనివల్ల డ్రైవర్ బ్రేక్ అప్లై చేయడం వల్ల హైడ్రాలిక్ ప్రెషర్ ఏంటి, ఆ బ్రేక్ ప్యాడ్స్ టచ్ చేస్తుంది. టచ్ చేయడం వల్ల బ్రేక్ డౌన్స్ అవుతుంది. ఆటోమేటిక్గా వెహికల్ స్లో డౌన్ అయ్యింది, లేకపోతే సడన్గా బ్రేక్ అప్లై చేస్తుంది. కానీ అదే స్పీడ్లో ఉన్న మన బాడీ ఏమవుతాడు, వెహికల్ ఆగింది, మనం మూవింగ్లో ఉన్నాం, వెహికల్ ఉన్న మనం ఏమవుతాం, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. ఆ ముందుకు వెళ్ళి ఆ ముందు ఉన్న మిర్రర్ విండ్ గ్లాస్ పగిలి మన హెడ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, డ్రైవర్కి చెస్ట్కి స్టీరింగ్ తగిలి ఇంజ్యూర్ అయ్యి చనిపోకుండా ఉండటానికి ఆ సీట్ బెల్ట్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు మన మూమెంట్ని బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ వీల్ రొటేషన్ ఎలా అవుతాయో ఈ సీట్ బెల్ట్ అనేది సీట్కి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఫైలింగ్ చేసి అలా ఆపేస్తాం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా కర్లపాళెంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించామని కాళికా వీరభద్రస్వామి ఆలయ పూజారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లో శ్రీ కాళికా వీరభద్రస్వామి ఆలయం వద్ద రామలింగం బ్రదర్స్ సిస్టర్స్ ఆధ్వర్యంలో బలరాముని విగ్రహ ప్రతిష్ఠ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారామ లక్ష్మణులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, టీడీపీ నాయకులు భోజరాజులు అన్నదానం ప్రారంభించారు. 4000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రామలింగం కృష్ణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కుంచాల పద్మావతి, ఆసూది కోటేశ్వరమ్మ, బాల లీలమ్మ తదితరులు పాల్గొన్నారు. బాలరాముడి ప్రతిష్ఠ జరిగి అయోధ్యలో 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల నుండి రామలింగం బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు స్వామి. వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని ఈ బాలరాముడు చక్కగా రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడు చక్కగా చల్లగా చూసి చల్లగా ఆశీర్వదించాలని, అష్టైశ్వర్యులు భోగభాగ్యాలతో కొలదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. ఏట్రవారిపాలెంలో విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ విశేషమైన పూజలు చేశారు స్వామి. రామ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడికి, ఆంజనేయ స్వామికి, భద్రకాళమ్మ వీరభద్ర స్వామికి విశేషమైన పూజలు చేశారు స్వామి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ JNTUK కాకినాడ సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలు కళాశాలలో జరుగుతున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు. 3వ రోజు జరిగిన పోటీల్లో చీరాల తులసి హాస్పిటల్కు చెందిన డాక్టర్ తులసిరామ్ మరియు పూర్వీ స్కానింగ్కు చెందిన డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. 3వ రోజు జరిగిన పోటీల్లో మొదట సెయింట్ ఆన్సా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల మరియు VSM ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్రాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాల జట్టు గెలుపొందింది. VSM ఇంజనీరింగ్ కాలేజ్ జట్టు మొదటగా బ్యాటింగ్ ను ఎంచుకుని 68 పరుగులు చేయగా సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జట్టు 8 వికెట్ల తేడాతో 69 పరుగులు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. రెండో మ్యాచ్ గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు తెలిపారు. కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ K జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. JNTU విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రికెట్ మెన్ పోటీల్లో
ఈరోజు మూడో రోజు జరుగుతున్నాయి. ఈ మూడో రోజున ఉదయం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల వర్సెస్ విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ రామచంద్రపురం ఆడడం జరిగింది. దీంట్లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 8 వికెట్ల తేడాతో గెలవడం జరిగింది. మరి అట్లాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి వర్సెస్ మన ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ పోటీ జరుగుతున్నాయి. ఈ పోటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూ ఉన్నవి. ఈ జేఎన్టీయు అంతర్ కళాశాల విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల క్రికెట్ పోటీల్లో 3 రోజులు ఇక్కడ జరిగినాయి. తర్వాత భాగంగా విజయవాడలో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో సెమీఫైనల్స్ ఫైనల్స్ జరుగుతాయి. వాటి డేట్లు ఇవ్వలేదు. అందువల్ల ఈ పోటీలు ఇంతటితో మా కళాశాలలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాకు ఇచ్చినటువంటి డేట్స్ వరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కార్లలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం చాలా అవసరం. ఎంవీఐ రంగారావు. ఘనంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి వార్షిక పూజ వేడుకల్లో పాల్గొన్న శ్రీ విద్యా చైతన్య పీఠం పీఠాధిపతి భార్గవ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.